హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక కథ పేరు ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరికి వచ్చాడు. చనిపోయిన మనిషికి భగవంతుడికి మధ్య సంభాషణ ఇలా సాగింది. దేవుడు ఇలా అడిగాడు, మానవా, నీ శరీరం పడిపోయింది, ఇక ఈ జన్మ ముగిసింది, నాతో పద అని దేవుడు అడిగాడు. మనిషి, అయ్యో, ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామి, ఇంత త్వరగా చనిపోయానా అని అన్నాడు. దేవుడు ఇలా అన్నాడు, తప్పదు నాయనా, నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది, నడు అన్నాడు. మనిషి, నా కోసం తెచ్చిన ఆ పెట్టి ఇవ్వండి, ఇటు ఇవ్వండి, ఏం తెచ్చారో చూస్తాను అని అడిగాడు. అప్పుడు దేవుడు, నీకు చెందినవి ఉన్నాయి నాయనా అన్నాడు. మనిషి, నావా అంటే నా బట్టలు, డబ్బులు, భూమి, పత్రాలు అవన్నీ ఉన్నాయి కదా అన్నాడు. దేవుడు ఇలా అన్నాడు, అవెప్పటికీ నీవు కావు నాయనా, అవన్నీ భూమివే, అక్కడే ఉంటాయి అన్నాడు. మనిషి, పోనీ నా జ్ఞాపకాలున్నాయా స్వామి దానిలో అన్నాడు. దేవుడు, కాదు, జ్ఞాపకాలేమీ కాదు, కాలానికి చెందినవి, కాల గర్భంలోకి వెళ్ళిపోతాయి అన్నాడు. మనిషి, అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉందా అని అంటాడు. అవి ఉంటాయి అనుకుంటా అని అంటాడు. దేవుడు వచ్చి, అవి పరిస్థితులు విని నీవి కావు అంటాడు. అప్పుడు మళ్ళా మనిషి, నా స్నేహితులున్నారా అందులో అంటాడు. దేవుడు వచ్చి, వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే నాయనా అంటాడు. మరలా మనిషి, నా భార్య, బిడ్డలునా అంటాడు. దేవుడు మరలా ఇలా అంటాడు, వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు మాత్రమే నాయనా అంటాడు. మరలా మనిషి, అయితే నీ వద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి అంటాడు. దేవుడు మరలా ఇలా అంటాడు, తప్పు, నీ శరీరం ధూళికి చెందినది నాయనా, మట్టిలో పడుతుంది అన్నాడు. మరలా మనిషి, స్వామి, అయితే నా ఆత్మ అందులో ఉండేది అంటాడు. దేవుడు మరలా ఇలా అంటాడు, ఆత్మ నీదెలా అవుతుంది, అది నాది అంటాడు. మనిషి, ఆ పెట్టి ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్ళల్లో నీళ్లు, సుడులు తిరిగాయి. ఆ పెట్టి ఖాళీగా ఉంది. మనిషి కాలం చేస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టి తెచ్చాడని అర్థమయ్యింది. బ్రతికున్నంత కాలం నా వాళ్ళు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగులు పెడుతూ ఆ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఃఖించి బాధపడతాడు. మనిషి ఇలా అంటాడు, స్వామి, చివరగా అడుగుతున్నాను, నాది అనేది ఏమైనా ఉందా అసలు అని అడుగుతాడు. దేవుడు ఇలా అంటాడు, ఉంది, నీవు జీవించినంత కాలం ప్రతి క్షణం నీదే. ఆ క్షణంలో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసనాలు నీకే చెందుతాయి. అందుకే ప్రతి క్షణం మంచిని పంచాలి, మంచి చేయాలి, భగవన్నాస్మరణను స్మరించాలి, ప్రత్యాతపులను క్షమించాలి, తప్పుడు మాటలు చెప్పకూడదు, అబద్ధాలు చెప్పి తోటి వారి మీద నిత్యం బాధలు పెట్టి వాళ్ళ మీద నిత్యం అబద్ధాలు చెప్పి పరోపకారాలని బాధ పెట్టినట్లయితే అవి నీవే అన్ని అనుభవించి కూడా తెచ్చుకుంటావు నాయనా, అవే ఈ పెట్టెలో ఉండేటి, అందుకే ఈ పెట్టె ఖాళీగా ఉంది, నీతో రాబోయేటి అన్నీ ఇవే, మంచి చెడులు మాత్రమే అన్నాడు. తోటివారి మంచి మనకు సక్రమించే చెడును విసర్జించాలి, మానవ సేవయే మాధవ సేవలను గుర్తించి జీవించాలి అని దేవుడు చెప్పాడు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.